నమస్తే. నేను మీ సౌజన్య. ఈరోజు నేను వంకాయ బజ్జీ చేస్తున్నాననమాట. కాకపోతే ఏందా స్పెషల్ అనుకుంటున్నారా? ఇది కొద్దిగా స్పెషల్. అందుకని చూస్తున్నామట. ఒక ఉల్లిపాయ, ఒక 3 వంకాయలనమాట. మాకు కొద్దిగే కదా, ఇద్దరికే కదా అని. ఓ 2 పచ్చిమిరకాయలు, ఒక టమాటా తీసుకున్నాను. ఇది మిడ్ నైట్ వంటకనమాట. అందుకని చెప్పేసి వంకాయతో ఏ కర్రీ చేసినా బాగుంటుంది. అందుకని చెప్పి వంకాయ బజ్జీ అనమాట. ఇది అందరూ మగ్గబెట్టి లేదంటే అట్లా చేస్తారు. అలా కాకుండా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని, అంటే మామూలు యాక్చువల్గా మనం 2 స్పూన్లు వేసే చోట ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేసేసి అంతా నూనెలోనే మగ్గబెట్టాలన్నమాట దీన్ని. అప్పుడు బాగుంటుంది. అందుకని చెప్పేసి ఫుల్ ఒక బాండిల్ వేసి నూనె వేసి పెట్టాను నేను. దానిలోనే 3 వంకాయలు, మనం ఇవన్నీ డైరెక్ట్ వేసేసేసి ఒకటి తర్వాత అట్లా ఏం లేదు. నేను పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, వంకాయ ఒకటేసారి వేస్తాను. ఇది కొద్దిగా ఉప్పు వేస్తాను, తర్వాత కొద్దిగా పసుపు వేస్తాను. ఇది కొద్దిగా మగ్గాక టమాటా వేస్తాను అనమాట. కొద్దిగా అంతే, ఏం లేదు. కొద్దిగా టమాటా ముందేస్తే పులుపు ఉంటుంది కదా, ఒక్కోసారి వంకాయ మగ్గదు అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ముందు ఇవన్నీ వేసేసి మూత పెట్టేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తాను. టమాటా వేసేటప్పుడు కొద్దిగా చింతపండు నేను ఎక్కువ వాడను. కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటాలోనే ఉంటుంది కదా పులుపు. అందుకని చెప్పేసి నేను చింతపండు ఎక్కువ వాడను. 2 చిన్నులపాయలు వేసేసుకొని అంతా నూనెలోనే మగ్గబెట్టాలి. పెట్టేసి దానిలోనే ప్రెస్ చేసేసి మెదిపేసి తినేస్తే బాగుంటుంది అనమాట. కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది, కానీ అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది. అది నాకు కెమెరా వ్యూ ఇటుకి లేదని నేను సైడ్కి పెట్టాను. అటు నుంచి అన్నీ ఏం లేవు, ఆయిల్ పెట్టేసి దానిలో మగ్గనిచ్చేయటమే. కొద్దిగా సిమ్లో పెట్టేసి పసుపు, కొద్దిగా ఉప్పు, లాస్ట్లో కారం అనమాట. ఇప్పుడే వేయకూడదు కారం. ఇంకా అంతా అయిపోయేసి మెదిపెట్టి ముందు కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ వేసేటప్పుడు అప్పుడు వేస్తాను అనమాట. కారం కూడా ముందే వేయను నేను, అంతా మగ్గాక అప్పుడు వేస్తాను అనమాట. వెరీ సింపుల్గా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసుకునే కర్రీ అనమాట. అందరికీ తెలుసు, కానీ ఇదేంటంటే నేను నీళ్ళల్లోనూ వాటిలో మగ్గబెట్టకుండా డైరెక్ట్ ఆయిల్లోనే ఉడకబెడుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంకా మూత పెట్టేసేయాలన్నమాట. దీనికి పెట్టేస్తే అదే మగ్గిద్ది. ఒక 5 నిమిషాలు అట్లా, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా అయ్యాక వచ్చి టమాటా వేయాలన్నమాట. ఒక టమాటాలు కూడా ఎక్కువ కాదు, ఎందుకంటే 3 వంకాయలకే కాబట్టి ఒక టమాటా వేసేసి మగ్గాక అంతా చూసారా, నీళ్ళే పోయలేదు నేను, అంతా ఆయిల్లోనే మగ్గేస్తుంది అనమాట. రాత్రికి ఒక పూటకి గబగబా చేసుకొని తినేదానికి ఇది బాగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి గబగబా ఇన్స్టెంట్ కూరలు ఇవన్నీ కూడా చేసేసి తినేసి టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చెప్పాను కదా, ఇదిగో మగ్గిపోయిందన్నీ. మజ్జిగవంతో ప్రెస్ చేస్తున్నాను చూసారా నేను, అంత బజ్జిగా మెత్తగా ఉడికిపోయిద్ది. కొద్దిగా కారం, మీ ఇష్టం, కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అదే పచ్చిమిరకాయలతో అయినా మెదిపేసి సరిపోయిద్ది. కొద్దిగా కారం వేసేసుకొని ఇంకా డైరెక్ట్ తినేసేయటమే.